అమెరికా 326 మిలియన్ పాపులేషన్, అందులో 3.3 మిలియన్ ఇండియన్స్. 50 స్టేట్స్, అందులో ఒకడు. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? Today we are interviewing the famous Indian classic rope trick magician Padmanabham, who is also a prosthetics artist and a mimicry artist. ప్రపంచంలో ఆ మ్యాజిక్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే త్వరలోనే ఆయన రిటైర్ అవబోతున్నారు. మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. త్వరలోనే మీరు మీ ప్రొఫెషన్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని విన్నాం. ది గ్రేట్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ మీతోనే అంతరించబోతుందా, లేదా మీ తర్వాత జనరేషన్ కి ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నారా? నో, నేను చాలా పొసెసివ్. మీరు అనుకున్నంత మంచోడిని కాదు నేను. నా నెక్స్ట్ షో ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్కి ఆఖరి షో. Why, sir? బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్. Are you joking, sir? సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్. సూట్, పెయింటింగ్ 2 వెగాస్ అడ్రస్కి రీచ్ అయ్యాయి. గుడ్. Have a nice day, sir. హాయ్, అది వేగస్ ఎలా ఉంది? వేగస్కే వెలిగిపోతుంది. ఇంతకీ మావయ్య గురించి, అదే మన విలన్ గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్నాను. జస్ట్ రీచ్డ్. మీటు. నౌ యూ కెన్ సీ మీ. ఎస్, ఐ కెన్ సీ యూ. ఐఎమ్ యాక్చువల్లీ సూట్ కోసం వచ్చావా? ఇంకా రెడీ అవ్వలేదు, వర్క్ జరుగుతోంది. గివ్ మీ యువర్ కాంటాక్ట్ నంబర్. మీరు ఏ భాష ఎప్పుడు నేర్చుకున్నారు సార్? మీరు సూట్ గురించే వచ్చారు, ఇతను సూట్ గురించే వచ్చాడు. యు డోంట్ నో ఈచ్ అదర్ ఆర్ వాట్? అది వాళ్ళు సూట్ కోసమే వచ్చారు. వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చింది. అది వాళ్ళు మిస్ అయితే మిషన్ మొత్తం స్పైల్ అవుతుంది. క్యాచ్ దెమ్, కిల్ దెమ్. గో గో గో, గెట్ దెమ్. డోంట్ లీవ్ దెమ్. Don't leave them. Catch him, Adi. Adi. Adi, I can't hear. Adi, can you hear me? Hello. జాబ్ ఇస్ డన్ సార్. మిషన్ ఇస్ సేఫ్. మన సూట్ని కలెక్ట్ చేసుకోవడానికి పంపిన 2 డెడ్ బాడీస్ రోడ్డు మీద దొరికాయి. ఎవరు చేశారో తెలియదు, Morning, sir. కానీ ఎవరో ఇండియన్ సిటిజన్. ఇండియన్? ఐ డౌట్ హీస్ ఫ్రమ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా వదిలేసి చాలా కాలం అయింది. అదే డిపార్ట్మెంట్ లో మన కమ్ముడు పోయిన వాడు ఎవడో గుర్తున్నాడా? శ్రీహరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మనకు హెల్ప్ చేస్తాడంటారా? విశ్వనాథం గారు, ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ. గెట్ ఇన్ టచ్ విత్ శ్రీహరి. ఆఫ్టర్ ఆల్ సూట్ గురించి ఎందుకంత అబ్సెషన్? ఆ సూట్ కూడా వదిలేయండి. ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు. విశ్వనాథం గారు,
లాస్ట్ ఇయర్ నేను వేగాస్కి వెళ్ళినప్పుడు ఒకడిని కలిశాను. పేరు గుర్తు రావట్లేదు, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. క్యాసినోలో పనిచేయడానికి ఇండియా నుంచి వేగాస్ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ అదే క్యాసినోలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఇండియాకి తిరిగి వెళ్ళడానికి డబ్బు లేక 40 రోజుల పాటు కనపడ్డ వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాడు. బట్ నో యూస్. కానీ 41వ రోజు మొదటిసారిగా ఒకటి కాళ్లకు బదులుగా పీక పట్టుకున్నాడు. అండ్ యు నో వాట్ హ్యాపెన్? ఆ రోజే పుట్టాడు కొత్తగా. ఒకే బాడీలో ఉన్న కాళ్ల కన్నా పీక ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి వాడికి 40 రోజులు పట్టింది. ఇరవై సంవత్సరాలుగా నువ్వు నాతో ఉన్నావు, అయినా నువ్వు బ్రతుకుండడానికి ఏం ఇంపార్టెంటో నీకు తెలియలేదే. ఒక చిన్న అడ్వైస్, రెడ్యూస్ యువర్ వెయిట్. వాడి పేరు అజయ్. వాడితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఎవరు నువ్వు? నీ తలరాతిని మార్చే బ్రహ్మని. $15 million అంటే సుమారు 100 కోట్లు. ఎప్పుడైనా చూసావా? ఆ? చూస్తావా? నేనేం చేయాలి? నథింగ్ న్యూ అట్ ఆల్. నువ్వు రోజు చేసేదే. డీటెయిల్స్ ఏంటనేది ఇది ఖర్చు పెట్టే లోపు వింటావు. I've sent you the mail. Just check and confirm. మిమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న మిషన్ ముద్దు పేరు షోలే. ఆపరేట్ చేస్తుంది ఆది. చెప్పాను కదా, డబ్బుతో జరగని పని ఏది ఉండదని. ఎందుకంత సాడ్ ఫేస్? ఇప్పుడు ఈ మిషన్ లీడ్ చేసేది ఎవరో తెలిసింది. వీడిని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. విశ్వనాథం గారు ఇంకా కన్విన్స్ అవ్వలేదనుకుంటా. ఆ సూట్ వల్ల నేను దొరికిపోతానని తెలిసినా ఇంకా ఎందుకు పిచ్చి వాళ్ళ దాని వెంటే పడుతున్నానని మీకు డౌట్ కదా. కొంచెం ఓపిక పట్టండి. డీటెయిల్స్ మాత్రం అడగొద్దు. ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ వెయిటింగ్. ఐ వాంట్ దిస్ గై టు బీ. You have to kill him. 5 grand. హలో, హాయ్. వస్తున్నావే? నువ్వు నీ టారెట్ రీడింగ్ అర్జెంట్గా కొట్టు కట్టేసే. నన్ను పట్టించుకోవట్లేదు. ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఇంతకీ నీ బాధ డబ్బు గురించా, ఆడి గురించా? ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడక్కు. డబ్బు గురించే అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. Please, man, don't kill me. You have killed my brother. Who ordered you to kill me? He has given me 5 guns to kill you. I don't know him.
Who ordered you to kill me? షోలే మిషన్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది. దే గాట్ ద లీక్. సార్ తను చంపడానికి మనుషులు కూడా పంపించారు. అది డోంట్ పానిక్ రిలాక్స్. ఐ డోంట్ వాంట్ టు డై టుడే. ఏదో ఒకటి చేయండి సార్. నువ్వు కంగారు పడకు, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. గైస్ we have a big problem. The mission is compromised. వాళ్ళకి షోలే గురించి తెలిసిపోయింది. వాళ్ళకెలా తెలిసింది సార్? ఇప్పుడు మిషన్ టెర్మినేట్ చేయడం తప్పించి వేరే దారి లేదు. ఎందుకు అవసరం లేదు. యాక్చువల్లీ ఆది అసలు షోమ్యాన్ కాదు. పోతే ఆది పోతాడు. హూ క్యార్స్? ఆది చస్తే అసలు షోమ్యాన్ ఎవరన్న విషయం ఆదితోనే సమాధవుతుంది. ఏం ప్రమాణం చేసే కదా ఉద్యోగంలోకి వచ్చాడు. చచ్చిపోలేడా? కాంట్ హీ డై ఫర్ హిస్ కంట్రీ? సారీ ఆది, అందరి ముందు అబద్ధం చెప్పాను. నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ రియల్లీ కేర్ ఫర్ యూ. టేక్ కేర్. శ్రీహరి ఫోన్ చేశాడు. అసలు షో మ్యాన్ ఆది కాదు. సూట్ ని డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోకూడదు. ఇట్ హ్యాస్ టు బి స్టోలన్. అజయ్ ఉన్నాడు కదా. ఓకే, రేపటికల్లా సూట్ జోడన్లో ఉండాలి. దిస్ ఇస్ ద అడ్రస్. ఇట్స్ టైమ్ టు కిల్ ద షో మ్యాన్. నేను ఎందుకు చావాలి? I don't want to die. Hello? 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 హలో అది Who is this? నీ లెఫ్ట్ లో చూడు. బుల్లెట్ మిస్ అవ్వలేదు. నువ్వు ఇంకొంచెం సేపు బతికొనడానికి అవకాశం ఇచ్చాను. ఐ నో అబౌట్ షోలే. షో మ్యాన్ ఎవరు? షోమి. తొందరగా, అది టైం లేదు. ఇంకొక నేను కూడా కనిపించట్లా. ఎలా? ఇదే చర్చిలో రా అవునా? పెళ్లి జరిగింది. ఇంకొక నేను షోమన్. ఇతనే షోలే. సార్ షోలే ఏంటి సార్? నేను సత్యం. ఆ రోజు ఫ్లైట్లో ఏదో ఊరికే అన్నాను సార్. ఓకే ఓకే. విశ్వనాథం గారు, ఈ రోజు పెట్టి చచ్చిపోవాలి. సూట్ జోడానికి వెళ్ళాలి. హలో. సూటు పెయింటింగ్ నాతోనే ఉన్నాయి. టైమ్ టు కిల్ ద షో మ్యాన్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. షో మ్యాన్. సార్ ప్లీజ్ సార్. Ajay wants you alive. 10 more minutes. Hold your breath, brother.
షోలే. సీక్రెట్ మిషన్ అంటే సీక్రెట్గా ఉండాలి, ఇలా అందరికీ తెలిసిపోకూడదు. షో మ్యాన్. డోంట్ వరీ, నీ చావు మాత్రం ఎవరికి తెలియనివ్వను. రెస్ట్ ఇన్ పీస్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, నాకేం తెలియదు సార్. మిషన్ సీక్రెటేరా, మీకు లీక్ చేసిందే నేను. లేకపోతే ఇంత పెద్ద సిటీలో ఎవడెక్కడ చచ్చాడో నాకేలా తెలుస్తుంది? గేమ్ మీతో నేను ఆడించాను, గోల్ నేనేసాను. ఎవరో సూట్ డ్రాప్ చేశారు, పైగా ముసలోని కూడా వేస్తారు. ఆడితోనే మాట్లాడుతున్నాను. టీటీ వైఎస్